యుద్ధం జరిగేటప్పుడు సహజంగా లక్ష్యం ఏముంటుందంటే, ఒకటి భూమి స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నామా లేదా, పిఓజేకే కానీ అది, లేదా మనం ఏవి స్వాధీనం చేసుకోకుండా వాళ్ళు స్వతంత్రత ప్రకటించుకోవడానికి తగినటువంటి విధంగా సహకరిస్తాం. లైక్ బెలూచిస్తాన్, గిల్గిట్ బల్టిస్తాన్, సింధ్, తర్వాత ఖైబర్ పఖ్తూన్వా, పిఓజేకే ఇట్లాంటి చోట్ల. ఇది 2 స్ట్రాటజీలు. ఈ రెండో స్ట్రాటజీ సక్సెస్ కావాలంటే ఒకటి ఆ ప్రాంతాల మీద దాడి చేయకుండా కరాచీ, ఏదైతే పోర్ట్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని దెబ్బతీయటం, ఎయిర్ బేస్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని దెబ్బతీయటం, అట్ ద సేమ్ టైం ఈ ప్రాంతాల్లో వీళ్ళు తిరుగుబాటుకి సంబంధించినటువంటి టైంలో అక్కడికి సైన్యాన్ని పోనీయకుండా చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుదారులు నాయకులు వాళ్ళు స్వతంత్రత ప్రకటించుకునే పరిస్థితి సృష్టించి ఆ దగ్గరలో ఉన్నటువంటి మిలిటరీ బేసుల్ని ధ్వంసం చేయటం. ఇది జరిగిందంటే కనుక పాకిస్తాన్ ఇప్పట్లో అన్రెస్ట్ కోరుకోలేదన్నమాట. ఎందుకంటే మనకి 1947 తర్వాత వాడు పెట్టినటువంటి పెంట ఇవాల్టి వరకు వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు అక్కడ వాడికి తెలియకుండానే, అంటే చెరపకరా చెడేవని వాడి దేశంలో వాడికి తెలియకుండానే బెలూచిస్తాన్ గొడవ నడుస్తుంది, సింధు గొడవ నడుస్తుంది, ఖైబర్ పఖ్తూన్వా గొడవ నడుస్తుంది, అట్లాగే ఏదైతే బాల్టిస్తాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి బెలూచిస్తాన్కి ఇష్యూస్. కానీ ఇప్పుడు అదే మన లక్ష్యం ఏంటి అన్నటువంటిది తేలాల్సి ఉంది రాబోయే రోజుల్లో.